బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ ఎంపీలకు చోటు దక్కింది. తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డికి చోటు లభిస్తోంది. వీరిద్దరికి పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రధాని నివాసానికి ఒకే కారులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్లారు. కేబినెట్లో చోటు దక్కిన వాళ్ళలో మరికొద్దిసేపట్లో మోదీ మర్యాదపూర్వక భేటీ కొనసాగబోతుంది. మొత్తం మీద తెలంగాణ నుంచి 2 పదవులు తెలంగాణకు వరించాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఇద్దరికి కూడా కేంద్ర మంత్రి పదవులు లభిస్తున్నాయి. వీరిద్దరికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ప్రధాని నివాసానికి వీళ్ళిద్దరూ ఒకే కారులో వెళ్లారు. కేబినెట్లో చోటు దక్కిన వాళ్ళతో మరికొద్దిసేపట్లో మోదీ మర్యాదపూర్వక భేటీ కొనసాగబోతుంది. ఇప్పటికే అటు ఏపీ నుంచి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళకు సంబంధించిన ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి. తాజాగా తెలంగాణకు చెందిన 2 బీజేపీ ఎంపీలు ఆల్రెడీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు బండి సంజయ్ కూడా ఈసారి మంత్రి పదవి దక్కబోతోంది. దీంతో కేంద్ర కేబినెట్లో తెలంగాణ ఎంపీలకు ఇద్దరికి చోటు లభించింది. ప్రధాని మోదీతో వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇద్దరికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వెళ్ళింది. ఇద్దరు కూడా ప్రధానమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే ఎంపీలతో ప్రధాని కొద్దిసేపట్లో మర్యాదపూర్వకంగా భేటీ కాబోతున్నారు. ఎస్, మా ప్రతినిధులు శ్రీధర్ అలాగే రామకృష్ణ ఇద్దరు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ నుంచి 2 తెలంగాణ ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు తెలుస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి మంత్రి పదవి కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసానికి వెళ్ళారా? సంజయ్ కి అలాగే కిషన్ రెడ్డికి కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తున్నారు. మరి ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలు, అలాగే తెలంగాణ కోసం కష్టపడ్డారు, బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డారు. కాబట్టి ఇద్దరు కూడా ఈసారి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఇద్దరిని కూడా ప్రధానమంత్రి తన కార్యాలయానికి పిలిపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకే కార్తో ప్రధానమంత్రి కార్యాలయానికి, ప్రధానమంత్రి నివాసానికి వెళ్లారు. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నివాసంలో ఉన్నారు. ఇద్దరు కూడా ప్రధానమంత్రితో చర్చిస్తున్నారు. కేబినెట్ లో ఇద్దరికి స్థానాలు కల్పించడం, ఒకరికి కేబినెట్ మంత్రి పదవి, ఒకరికి ఎంఓఎస్ పదవి ఇవ్వబోతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి కూడా ఇద్దరితో చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఇప్పటికే కేబినెట్ లో 3-4 పోర్టుఫోలియోలు కలిగినటువంటి కిషన్ రెడ్డికి మళ్ళీ కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తారు. అలాగే బండి సంజయ్ కూడా కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పిస్తారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడానికి కూడా ఇప్పటికే ఇద్దరు కూడా ప్రధాన కార్యాలయం ప్రధానమంత్రి పిలిపించారు. ప్రధానమంత్రి నివాసంలోకి ఇద్దరు కూడా ఒకే కారులో లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ప్రస్తుతానికి ప్రధానమంత్రితో చర్చిస్తున్నారు. ఈ తాజా పరిస్థితులు తెలంగాణలో, అలాగే ఎన్నికల్లో ఫలితాలు, ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు తీసుకురావడానికి కోసం ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా మరి స్థానాలు తెలంగాణలో రావడం అంటే చాలా ఎక్కువ స్థానాలు చెప్పొచ్చు. మరి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరికి ఈసారి కేబినెట్ లో స్థానం కల్పించుకున్నారు. మరి ఇదే అంశాన్ని ప్రధానమంత్రితో చర్చిస్తున్నట్లు సమాచారం అంటోంది. రైట్, ఎస్ శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో ఈసారి ఎంపీ స్థానాలు దక్కించుకునే నేపథ్యంలో ప్రస్తుతానికైతే 2 మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి మిగతా ఎవరైతే ఆశావాహనారో వాళ్లకు నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరగబోతుంది? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలాంటి వాతావరణం ఉంది ప్రస్తుతానికి? అంటే 2 ఎంపీలకు చోటు దక్కిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరు వైపు నుంచి ఇద్దరు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మోదీ నివాసానికి వెళ్తున్న క్రమంలో మరి తెలంగాణ నుంచి ఇంకా ఎలాంటి పదవులు దక్కబోతున్నాయి? ఏం జరగబోతుంది ఫ్యూచర్లో? అనుకున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితుల్లో పాత వారికి ఒకవైపు కేంద్ర కేబినెట్ లో కూడా అటు జాతీయ నాయకత్వం కూడా చోటు కల్పించింది. దానిలో ముఖ్యంగా ఆల్రెడీ గత కేబినెట్ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఒకవైపు మరొకసారి కేబినెట్ లోకి తీసుకుంటే, అటు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి బండి సంజయ్ కి సైతం కూడా ఒకవైపు కేబినెట్ లో చోటు దక్కింది. వీరిద్దరు కూడా ఒకవైపు ప్రధాని నివాసానికి ఒకే కారులో అయితే చేరుకున్నటువంటి రిజల్ట్స్ కూడా మనం గతంలో ఒక్క స్థానంలో అసెంబ్లీలో ఉంటే దాన్ని 8 స్థానాలకు చేర్చడమే కాకుండా ఓటు బ్యాంకు కూడా భారీగానే పెరిగింది. మరి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి 8 సీట్ల దాకా తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కూడా ఉన్నటువంటి కేబినెట్ ఏదైతే ఉందో వీరిద్దరికి ఒకవైపు కిషన్ రెడ్డి గాను, మరోవైపు బండి సంజయ్ కి మాత్రం చోటు కల్పించారు. ఒకవైపు వీరిని ఒకరిని కేబినెట్, మరొక వైపు సహాయ మంత్రి తీసుకుంటే
పోర్ట్ఫోలియోకి సంబంధించి ఒకవైపు కూడా తొందరలోనే మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా దీని మీద స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క ఎక్కడైతే ఐదుకు పైగా ఎంపీ స్థానాలు గెలిచారో ఆ స్టేట్ కు సంబంధించి 2 మంత్రులు ఒక సహాయ మంత్రి వస్తారని చెప్పి కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు బీజేపీ తరఫున రాష్ట్రం నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు శ్రీధర్ ఇక్కడ ప్రధానంగా ఎలాంటి ఈక్వేషన్స్ పాటించింది భారతీయ జనతా పార్టీ హైకమాండ్, ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడంలో అటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించారని, అలాగే బండి సంజయ్ కూడా గతంలో పార్టీని బలోపేతం చేశారని, ఈ రకమైనటువంటి కోణంలోనే ఈ మంత్రి పదవులు దక్కాయనుకోవచ్చా లేదా ఇతరత్ర అంశాలు ఏదైనా పరిగణలోకి తీసుకున్నారా? డెఫినెట్ గా ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం, పాత వారి ముందు నుంచి సంస్థాగతంగా పార్టీలో ఉన్న వారికి కూడా ప్రాధాన్యత కల్పించినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో చాలా మంది కొత్త వారు చేరారు, వారికి ఇప్పటికిప్పుడే ఒకవైపు కూడా కేబినెట్ లో చోటు కల్పిస్తే అటు పాత తరం ఏదైతే ఉందో దానికి సంబంధించి బీజేపీ కాస్త నిరుత్సాహపడే అవకాశాలు ఉంది. మొన్న సీట్ల కేటాయింపుల్లో సైతం చాలా చోట్ల ఒకవైపు బీజేపీలో బయటికి వచ్చి కూడా అటు కొత్త వారిని చేసుకొని వాళ్ళ సీట్లు ఇవ్వడం వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీరు చేసినటువంటి పార్టీకి చేసిన సేవలు, పార్టీ బలోపేతం చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇద్దరిని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేబినెట్ లో చోటించారు. నెక్స్ట్ కేబినెట్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికటో డికే అరుణ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, ఇంకొంతమంది కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున కేంద్ర కేబినెట్ లో చోటు కోసం కూడా ఒకవైపు తమకు చోటు వస్తుందని కూడా పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉండి వారికి సంబంధించి మాత్రం మరి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో వస్తారని నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు పార్టీకి సంబంధించి మాత్రం 5 ఎంపీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నాయో 5కు పైగా ఎంపీలు గెలిచినటువంటి రాష్ట్రాలకు 2 మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి ఇచ్చేందుకు కూడా ఒకవైపు కూడా ఎన్డీఏలో పూర్తి స్థాయిలో ఒకవైపు చర్చ జరిగినట్టయితే సమాచారం. వాటికి సంబంధించి మాత్రం అలా చూసుకుంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి 2 మంత్రులు, ఒక సహాయ మంత్రి ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఇంకొకరికి మాత్రం మరి ఇప్పటికైతే వారు ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం. ఎందుకంటే అటు బండి సంజయ్ ముందు నుంచి ఒకవైపు కరీంనగర్ లో పార్టీ జెండా మోసాడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా నిలబడి 2వసారి కూడా గెలిచి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బండి గెలుపొందారు. అనేక గెలుపోవటం చూసినటువంటి బండి సంజయ్ ని కూడా ఒకవైపు పార్టీ గుర్తించి గతంలో ఏ విధంగా అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది, ఆ తర్వాత కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఒకవైపు అవకాశం ఇచ్చింది. ఈసారి కేంద్ర కేబినెట్ లో బండికి కన్ఫర్మ్ అని చెప్పి కూడా ఆయన అంచనాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రస్తుతం బండికి కూడా అవకాశం అయితే లభించింది. మరొకసారి కిషన్ రెడ్డికి సంబంధించి ఒక్కసారి చూసుకున్నట్టయితే ఆయనకు 2వసారి గతంలో చూస్తాం గత కేబినెట్ లో మోడీ కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా సంబంధించి మరొక అవకాశం అయితే ఇచ్చింది. మరి కేబినెట్ ఎక్స్టెన్షన్ లో కూడా మరొక మంత్రి పదవి కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. రామ్ రైట్, అలాగే పోర్ట్ఫోలియోకి సంబంధించి బండి కిషన్ రెడ్డికి ఇక్కడ మరొకసారి రెన్యువల్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. మరి బండి సంజయ్ విషయంలో ఆయనకు కేబినెట్ హోదా ఇవ్వబోతున్నారా లేదా సహాయ మంత్రి పదవి దక్కబోతున్నారు? దీనికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా మీ దగ్గర? పోర్ట్ఫోలియోకి సంబంధించి చూస్తే కిషన్ రెడ్డి ఆల్రెడీ గత మంత్రివర్గంలో కేబినెట్ మినిస్టర్ గా చేశారు కాబట్టి ఆయనకు మళ్ళీ కేబినెట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిమోషన్ అయితే ఉండదు కాబట్టి దానికి సంబంధించి ఆయనకు మరొకసారి కేబినెట్ మినిస్టర్ అయితే ఇచ్చే అవకాశం, పోర్ట్ఫోలియో అనేది మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బండికి సంబంధించి మాత్రం సహాయ మంత్రి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని నేరుగా కేబినెట్ లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ లో తక్కువనే ఉంటాయి, కేబినెట్ హోదా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో వేరే తక్కువగానే ఉన్నాయి ఇది ఇంతవరకు చూస్తే. కాబట్టి ఆయనకు సంబంధించి బండికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశాలు ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కు సంబంధించి బండికి ప్రమోషన్ వచ్చి ఒకవైపు కేబినెట్ హోదా కలిగినటువంటి మంత్రిత్వ శాఖ ఇచ్చే కూడా అవకాశం ఉందని చెప్పొచ్చు. రామ్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఇద్దరు కూడా ప్రధాన నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో మంత్రి పదవులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వ్యక్తులతో, ఎంపీలతో ప్రధాని భేటీ కాబోతున్నారు మర్యాదపూర్వకంగా. మొత్తం మీద కేంద్ర కేబినెట్లో తెలంగాణ ఎంపీలు ఇద్దరికి కూడా చోటు దక్కింది. మరొకసారి తెలంగాణకు కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి. 2 కేంద్ర మంత్రి పదవులు కిషన్ రెడ్డికి మరొకసారి రెన్యువల్ చేశారు, బండి సంజయ్కి ఈసారి కొత్తగా మంత్రి పదవి కేటాయిస్తున్నారు. ఇద్దరికి కూడా ఈ మేరకు మంత్రి పదవులు కేటాయిస్తున్నట్టుగా ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. వీళ్ళు ప్రధానితో పాటు ఇవాళ సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.